ఒకసారి పరిచయం తీసుకున్నాం. వారితో పాటు వారి పిల్లలు సుబ్బారావు, ఇంకా యూత్ కూడా ఎంతో మంది పూర్తిగా సహకరించారు. ఈ కుర్రోడందరూ అక్కడ స్టేజ్ మీద ఖాళీ లేదు, అందుకే స్టేజ్ మీద పెడదాం అనుకున్న ఉద్దేశం అదే. కాబట్టి ఇప్పుడు ఇంకా మాట్లాడే ముందు ఒక్క విషయాన్ని మీ దృష్టి తీసుకురావాలనుకుంటా ఉన్నా. ఇందాక చాలా విషయాలు చెప్పారు. నరహరిశెట్టి నరసింహారావు వారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. నరహరిశెట్టి నరసింహారావు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు విద్యార్థి నాయకత్వం ఏదైతే ఉందో యునైటెడ్ ఇండిపెండెన్స్ నరసింహారావు కూడా చేరి లా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తిగా సహచర్యం చాలా విషయాలు చెప్పారు. ఎందుకు మనం అసలు మోహన్ రంగా గారి ఎందుకు మనం స్థాపించుకోవాలి, అసలు ఎక్కడైనా స్థాపించారా అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు 2 లక్షల విగ్రహాలు స్థాపించారు. ఏ వ్యక్తి కూడా 2 లక్షల విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఇది రాష్ట్రంలో ఎవరు లేరు. అంత ప్రముఖమైన వ్యక్తి. అయితే మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకు అసలు ఇన్ని 2 లక్షల విగ్రహాలు స్థాపించాల్సిన అవసరం వచ్చిందని ఒక్కసారి ఆలోచిస్తే వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం మొత్తం కలిపితే 7 సంవత్సరాలే. ఎమ్మెల్యేగా పనిచేసింది 3 సంవత్సరాలే. ఇంత తక్కువ కాలంలో ఇంకా చెప్పారు కదా, 41 సంవత్సరాల వయసులోనే ఆయన మర్డర్ చేయడం జరిగింది. ఎందుకు మర్డర్ చేశారు అంటే దయచేసి అపార్థం చేసుకోవద్దు, ఇక్కడ కమ్మ కాపు ఫీలింగ్ కాదు. ఫీలింగ్ ఉన్నది ఏమిటంటే ఆయన వెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి ఆయన ఒకటే శబ్దం చేశారు. నా వెనక 85% ఉన్నటువంటి వ్యక్తులతోటి నేను నాయకత్వం వహిస్తా, వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తా అని చెప్పారు. ఎప్పుడైతే 85% ప్రజలతో కలిసి పనిచేస్తా అని చెప్పారో మిగతా అగ్ర కులాల వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా బాగా పటిష్టం ఉన్నటువంటి వాళ్ళు కక్ష కట్టి మళ్ళా మన అధికారంలో రాలేమనే ఉద్దేశంతో మోహన్ రంగాన్ని అక్కడ హత్య చేయడం జరిగింది తప్పితే ఇక్కడ ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇందాక చెప్పారు మోహన్ రంగానే క్యాస్ట్ వస్తే ఇంకో క్యాస్ట్ కాదు. అయితే ఇలాంటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ఏం జరిగింది అంటే ఒక్కసారి ఆశ్చర్యకరమైన విషయం మనకు కనిపిస్తా ఉంటది. ఎందుకు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 40 రోజులు ఖర్చు విధించారు అంటే ప్రజల్లో ఏ రకమైన ఆలోచన వచ్చినట్టు గుర్తించవచ్చు. ఏదో 1-2 గంటలు చూస్తాం, మన ఇంట్లో వ్యక్తి చనిపోయినా కూడా 1 రోజు 2 రోజులు పెట్టుకుంటాం, చనిపోవడం సహజంగా వదిలేస్తాం. 40 రోజులు ఖర్చు విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్లో గుండెల్లో ఏ రకంగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. 42 మంది ప్రాణాలు అర్పించారు. ఆ ఉద్యమంలో నడిపేటప్పుడు 42 మంది ప్రాణాలు. మన ఇంట్లో అతి సన్నిహితంగా పనిచేసినా కూడా ఒక వ్యక్తి చనిపోతే ఇంకో వ్యక్తి ప్రాణాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయడం. ఆ 40 రోజుల్లో 42 మంది చనిపోయినారు. 120 పోలీసు వ్యాన్లు. ఒక్కసారి ఆలోచించండి, పోలీసులు అంటేనే మనం భయపడతాం. రంగా గారిని మద్దతు చేసినందుకు 120 పోలీసు వ్యాన్లు తగలబెట్టారు. అంటే ఎంత కక్ష ఉందో, ఎంత బాధపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 700 బస్సులు తగలబెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. 100 కోట్ల ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ హృదయాల్లో ఎంత గాయం జరిగిందో, 80% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇది జరిగింది అంటే ఒక్క మాట మాత్రం దృష్టి తీసుకొస్తారు. నాయకులు ఉపన్యాసాలు మీరు ఎలా అనుకుంటా ఉన్నారు, వాళ్ళు కొంచెం దృష్టి తీసుకురావాలి, స్ఫూర్తి తీసుకురావాలని మాట్లాడుతున్నాం తప్పితే సమయం తీసుకుందామని కాదు. సినిమా గురించి కూడా తీసుకొచ్చారు. సినిమా నేను రాత్రి సెకండ్ షో ఈరోజు వస్తా ఉన్నాం. నిన్న సాయంకాలం టీవీలో డిస్కషన్ జరుగుతూ ఉంటే చూడాలని రాత్రి సెకండ్ షోకి వెళ్ళి చూశాను. కేవలం ఘర్షణలో వర్గ భేదాన్ని చూపించారు తప్పితే రంగా గారి హీరోయిజం మాత్రం చూపించాల. రంగా గారి హీరోయిజం ఏమంటే ఆయన కార్పొరేటర్ గా జైల్లో ఉండి గెలిచినటువంటి వ్యక్తి. ఈ రోజు మనం ఇంటింటికి తిరుగుతా ఉంటే గెలవలేని పరిస్థితులు ఉంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక కార్పొరేటర్ గా గెలిచాడంటే ఒకసారి ఆలోచించండి ఎంత శక్తివంతుడు రంగా గారు. మరి ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు చేశారు. ఆ 3 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నిరాహార దీక్షలో ఉండి గెలిచారు. అంటే ప్రజల్లో ఏమి స్థానం ఉన్నదో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆయన చేసినటువంటి యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, దానికి వ్యతిరేకంగా యుఎస్ఓ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించారు. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఓడిపోయింది, కానీ యునైటెడ్ ఇండిపెండెన్స్ బాగా గెలిచారు. ఆ విషయం కూడా ఎక్కడ టీవీలో చూపించలేదు. ఆయన హీరోయిజం చూపించకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ చెప్పారు వ్యాస్ అంటే అప్పుడు చాలా పవర్ఫుల్ అయిన పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ మీద చేసేటువంటి అక్రమాల మీద వ్యంగ్యంగా ఉన్నటువంటి కరపత్రాలని
గోడ మీద ముద్రించడం జరిగింది. ఎంటబడి తరి కొడతా ఉంటే ఇంకా కూడా పోస్టర్స్ అంటించడం జరిగింది. అలాంటి ఎన్నో విషయాలు. పోలీస్ బిల్, ప్రెస్ బిల్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అధికార బలం ఉంటుంది. అధికార బలంలో ఏదైనా చేస్తే మనం మార్చలేమన్న అభిప్రాయం మనకు ఉంటుంది. కానీ మోహన్ రంగా ఒక్కడే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ నాయకులు గాని ఎవరో సహకరించకపోయినా కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేసి 2 బిల్స్ ఇచ్చి రాజు దమ్ము ఎవరికైనా ఉందంటే ఒక మోహన్ రంగాకే ఉంది. అలాంటి విషయాలు ఎక్కడా కూడా సినిమాలో తీసుకురాకుండా, అలాంటి హీరోయిజం తీసుకురాకుండా ఆయన సినిమా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా చూడాలి, ఇవన్నీ ఆలోచించాలా. సినిమాలో ఏం చేశారు, ఎందుకంటే 28 సంవత్సరాల తర్వాత ఈ రోజు మోహన్ రంగాన్ని గురించి చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అలాంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిస్తే 28 సంవత్సరాల తర్వాత ఈ మధ్య మనకు ఆయన జోగయ్య గారు, హరిరామ జోగయ్య గారు రాష్ట్రాన్ని పెట్టాడు. దానిలో ఎంతవరకు ఉందో మనం ఆయన జీవిత చరిత్ర చదివి దానిలో ఎంతవరకు వాస్తవం ఉందో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలానే ఇప్పుడు వర్మ తీసినటువంటి సినిమాలో ఎన్ని వాస్తవాలు అనేది చూడాలి. మనం కేవలం విగ్రహాన్ని స్థాపించామంటే విగ్రహాన్ని స్థాపించడమే కాదు, ఆ యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవాలి, తర్వాత తరానికి అందించాలి. సినిమాలో నా పక్కన కూర్చున్నాను అడుగుతున్నాడు, మేమంటే చిన్నవాళ్ళం అండి, ఈ చెప్పేది నిజమేనా అండి అని అడుగుతా ఉన్నారు. అంటే ఈ విషయాలు స్పష్టంగా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయాలను తెలియడం కోసమే మన వక్తలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ దయచేసి కోఆపరేషన్ ఇవ్వండి. ఇప్పుడు మన నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సౌమ్యులు, సౌహృదులు, పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ వైద్యులు మొండితోక జగన్మోహన్ రాజు మాట్లాడవలసి కోరుతున్నాను.